డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద P4 కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు, అక్క చెల్లెమ్మలకు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మహిళా సాధికారతకు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము, మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. శ్రావణి గారికి ధన్యవాదాలు. అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విశిష్ట సూపర్ 6 వేదిక పైన ఉన్న మా మనసుల్లో కొలువై ఉన్న మా దైవం, ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి, అపర చాణక్యుడు, తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తారాపథం నుండి ప్రజాపథానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ కిషోరం యువగలం అధ్యక్షుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, మా యువ కిషోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, సహచర శాసన సభ్యులకు, అలాగే జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డీఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉండింది. దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ సమస్య పరిష్కరించి వచ్చే నెల 2వ తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభకి నమస్కారం. అదే వేదికను అలంకరించిన 175 నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకులకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, వేదిక కిందుండే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరీమణులకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మన అందరం కూడా అదృష్టంగా కూడా భావించాల. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 నెలల్లోనే సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డును కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ఎండనక వాననక మన రాయలసీమలో, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరిమణులకు ఎప్పుడూ మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి ఈ 5 అంటే సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. దాంట్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు. మూడోది వచ్చి అన్నదాత సుఖీభవ. మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల 5 సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఫస్ట్ విడత కింద దాదాపు ఆగస్టు 2వ తారీఖు దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలోకి మన కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన నాయకుడు 5,000 రూపాయలు ఇస్తే 7,000 రూపాయలు కూడా ఫస్ట్ విడత కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మా మహిళా సోదరిమణులకైతే ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు. కానీ మన అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరిమణులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చాలా వరకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు, తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం, ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరిమణులు చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా మొన్న మన ప్రభుత్వం 14-19లో మా అప్పర్ పేరూర్ ప్రాజెక్ట్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇక్కడ మంత్రివర్యులు కూడా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. తప్పకుండా సార్ కూడా మాకి మా పేరూర్ ప్రాజెక్టు, అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యశ్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది. మా ప్రాంతాలు మాది కానీ భైరవాన్ తిప్పకని 2 కూడా ఉన్నాయి. ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న వచ్చే ఆశ వచ్చే
సేన వచ్చే సత్తువిచ్చే గలగల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏ భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ
స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది బీజేపీ జనసేన తెలుగుదేశం జెండా రూపండి నీవై ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న జెండా రూపండి జరుగుతుంది మాకు మేలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న జెండాల్ని ఆవిష్కరించండి తెలిసిపోవరాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రతి ఊరు నీ పరిపాలన ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు కవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ బికే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభా వేదికను అలంకరించిన పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఉమ్మడి జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాషులు, పాత్రికేయులు, మహిళా సోదరిమణులందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు అనంతపురం జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయే విధంగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ ఈరోజు ఈ కార్యక్రమం భారీగా జరుగుతున్న సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఒకే నిమిషం మాట్లాడమన్నారు. అయినా మనందరికీ కూడా తెలుసు, గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది, 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అయితే 2024లో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం బాగుపడాలంటే అవగాహన, ఆలోచన ఉన్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన తర్వాత అష్యూరెన్సెస్ అన్ని కూడా అమలు చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి. అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. కంటిన్యూషన్ అధికారంలో ఉంటేనే మన రాష్ట్రం, మన దేశం బాగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
కరువు సీమ అనేటువంటి కరువు ప్రాంతానికి అందరినీవో పథకాన్ని ఇచ్చి దాదాపు 2,700 కోట్లు ఇచ్చి ఈ రోజు మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం సార్. మా జిల్లాకి ఇంకా పరిశ్రమలు కూడా రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ పార్థసారథి గారు. తర్వాత అంబికా లక్ష్మీనారాయణ గారు, దయచేసి క్లుప్తంగా సభకు నమస్కారంతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఆసేటువంటి పూజ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఆసేటువంటి పెద్దలకు, మండు టెండెన్ సైతం మరిపించేలాగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నిజంగా ఒక సంతోషదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు అనంతపురంలో ఏర్పాటు చేయడం, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమం కాకుండా, మహానాడు కాకుండా, బీసీ సభ కాకుండా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని అనంతపురం వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత అనంతపురం జిల్లా వాసులు దక్కిందంటే, ఈ రోజు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు, 2 ఎంపీలు కూడా గెలిపించుకునే ఘనత ఉంది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైన అభిమానంతో అనంతపురం గడ్డ మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా ఒకటే, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వేదిక మీద అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చిన్న సమస్య మీకు దృష్టి తీసుకొస్తున్నాం సార్. సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి గండికోట రిజర్వ్ ద్వారా ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తే ఆ యొక్క ఎల్లనూరు, పుట్లూరు మరియు నార్పల్ల మండలంలో ఉన్నటువంటి సాగునీరు, తాగునీరుకి దాదాపు 35,000 ఎకరాలకి నీరు లభించేటువంటి అవకాశం వస్తుంది. దయచేసి వాటికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా అనంతపురంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన చాలా సమస్య ఉంది, వాటికి నిధులు మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మీరు గతంలో ఎన్నికల్లో మాటిచ్చినలాగా ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ అనంతపురంలో ఏర్పాటు చేసే కోసం మీరు అనుమతి మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ధర్మవరం శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. భారత్ మాతా కీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మిత్రులారా, 1 సంవత్సరం క్రితం కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు వచ్చి ఈ రాష్ట్రంలో కూటమిని గెలిపిస్తే, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని తయారు చేసింది కూటమి ప్రభుత్వం. 65 లక్షల మందికి సామాజిక పెన్షన్లు, 68 లక్షల మందికి తల్లికి వందనం ద్వారా ప్రయోజనం, 1 కోటి మందికి దీపం పథకం ద్వారా అక్క చెల్లెలకు ప్రయోజనం, 2 కోట్ల మందికి పైగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, ఇవాళ అదే సమయంలో పోలవరం పూర్తి చేస్తూ, రాజధానిని నిర్మిస్తూ, అనేక ప్రాంతాల్లో హైవేలని, ఎక్స్ప్రెస్ వేలని, రోడ్లని, ఎయిర్పోర్ట్లని, పోర్ట్లని నిర్మిస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తూ, అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేస్తూ, అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్లడమే కాకుండా లక్షల కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ రాష్ట్రంలోని యువతకు సాధికారత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు పనిచేస్తూ, చెప్పని విధంగా 25 లక్షల వరకు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక ఆరోగ్య సంరక్షణ కుటుంబ పెద్దగా కూటమి నాయకత్వం చేపడుతుంది. అదే విధంగా రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి మెడికల్ కళాశాలను కూడా నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటే, ఈ 5 సంవత్సరాల పాటు పరదాల చాటున, బ్యారికేడ్ల మాటన తిరిగిన నాయకత్వం ఇవాళ నీరు నింగి నేల, నీరు నిప్పు ధూళి పంచభూతాల్ని వదలకుండా లూటీ చేసిన క్రిప్టో కరెన్సీ గ్యాంగ్ ఇవాళ ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకున్న క్రిప్టో కరెన్సీ గ్యాంగ్ మళ్ళా ఇవాళ ఫేక్ స్టోరీలు నడిపిస్తూ, ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి మారీచుల్ని తరిమి కొడతామా వద్దా? తరిమి కొట్టాలా వద్దా? ఇటువంటి మాయా మచ్చంద్రుల్ని భూస్థాపితం చెయ్యాలా లేదా? భారత్ మాతాకి. ధన్యవాదాలు. తర్వాత పెనుగొండ శాసనసభ్యురాలు గౌరవ మంత్రివర్యులు సవిత గారిని మాట్లాడమంటున్నాం. దయచేసి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. మరి ఈరోజు అనంతపురం జిల్లా చేసుకున్న పుణ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చాం. 14 2 ఎంపీలు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి మనం గిఫ్ట్ గా ఇచ్చాం. ఈ రోజు మాన్యశ్రీ పరిశ్రమల సృష్టికర్త, ఈ రాయలసీమకు అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా ఒక నటుడుగా, మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రం కోసం నేను సైతం అని మన వెంట నడిచిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాధవ్ గారికి, వేదిక పైన ఉన్న సహచార మంత్రులకు అందరికీ నమస్కారాలు. మరి కూటమి ప్రజలు తరలి వచ్చిన సముద్రమై తరలి వచ్చిన మన కూటమి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మనం సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ఫుల్ గా చేశాం. అతి తక్కువ కాలంలోనే ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాం. చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలను చేశాం. సూపర్ 6 తో పాటు సూపర్ 6 తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సూపర్ 6 అన్ని అబద్ధ పథకాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బతుకే అబద్ధం, నీ చరిత్రే అబద్ధం, నీ పార్టీనే అబద్ధం, మరి నువ్వు కాదా అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా, ఇక ఈనాటి వక్తలు అయిపోయారు. ప్రధాన వక్తలు మాట్లాడే ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయినటువంటి సందర్భంలో ఈ సభ ఏర్పాటు చేసుకొని దీనికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పయ్యావుల కేశవ్ గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జనసేన నాయకులు, జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ మండలి శాసనసభ్యులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన ఉమ్మడి అనంతపురం ప్రజల్లారా, అలాగే రైతుల్లారా, మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే సభను ఎన్నికల ముందు రాజమండ్రిలో నిర్వహించుకుని సూపర్ 6 హామీలను మేము అనౌన్స్ చేశాం. ఈరోజు అనంతపురంలో ఆ హామీలన్నింటినీ కూడా సుమారు 90% హామీలు నెరవేర్చుకొని ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సందర్భంలో పెట్టినటువంటి మీటింగ్. ఈరోజు అనంతపురం రైతుల యొక్క స్థితిగతులను చూసుకుంటే సూపర్ హామీ పథకం కింద ఈ రైతులందరూ కూడా
అభివృద్ధి చెంది అనంతపురం ఒక రూపురేఖలు మార్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కియా మోటార్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకొచ్చి భవిష్యత్తులో ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అంటే చాలు అనుకుని వాళ్ళు గడిపారు. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని, సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్లి వెళ్తున్నదన్న సంగతి మీరు గుర్తించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఫ్రేక్ ప్రచారంతో 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ వారు కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఈరోజు. అలాగే ఫ్రేక్ ప్రచారంతో పాటు 3 ప్రాంతాలని మధ్యన ఏ విధంగా చిచ్చు పెడదామనే ఆలోచనతోనే ఉన్నటువంటి విషయం. ఉత్తరాంధ్రకు వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటారు, అమరావతికి వస్తే నీటి మునిగిపోయిందంటారు, రాయలసీమకు వస్తే రైతులు మందు తాగి చనిపోయారంటారు. ఈ ఫ్రేక్ ప్రచారంతో సభకు రాకుండా కేవలం ప్రజల్ని మభ్య పెడదామని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు మా ముందున్నటువంటి లక్ష్యం ఈ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ అటు మా యువ నాయకులు లోకేష్ బాబు యువదళంలో ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రజల దగ్గరికి వెళ్లి తెలుసుకున్నటువంటి విషయాలే ఉన్నాయో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉందో, అలాగే బీజేపీ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేసి ముందుకు వెళ్లి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఉమ్మడి పార్టీ ఐక్యత వర్ధిల్లాలి. నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రుడు, విద్యార్థి దశ నుండి జాతీయ వాద భావాలు కలిగినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, స్నేహశీలి, ఎమ్మెల్సీగా ప్రతిపక్షంలో పనిచేసినటువంటి వ్యక్తి, బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అని 2 సార్లు అనాలి. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కూటమి ఐక్యత. అందరికీ నమస్కారం. ఇవాళ అనంతపురం నేల ఈనిందా అనే విధంగా ఈ యొక్క జనసంద్రం ఏదైతే ఉందో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే కూటమి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమ ఫలితాలు ప్రజలకి అందిస్తున్న తీరు కారణంగా వెల్లువై వచ్చిన సోదరి సోదరుమణులందరికీ కూడా ముందుగా నమస్కారాలు, జేజేలు పలుకుతూ ఇవాళ మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ఆధ్వర్యంలో ఏదైతే విశ్వాసాన్ని, ఏదైతే నమ్మకాన్ని మీరందరూ కూడా ఇవ్వటం జరిగిందో ఆ నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్
అనే ఈ యొక్క కార్యక్రమం మన యొక్క నేత జననేత ప్రజాస్వామ్యంలో 4 సార్లు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా యోగాంధ్రగా మార్చే ఒక కంకణం కట్టి 24 గంటలు అహర్నిశలు కృషి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రశ్నిస్తూ అనేక మార్లు ప్రజల్ని అనేక విధంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజా నాయకుడిగా కేవలం నటన ద్వారానే కాకుండా అశేష జనాభాల యొక్క హృదయాన్ని దోచుకున్న మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక పైనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారికి, అలాగే మన శ్రీనివాస వర్మ గారికి, అలాగే అనేక మంది రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా కొలువైన వేదిక ముందు నుంచి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక విషయాలు మనకి సంబంధించిన తెలియజేయడానికి నిలబెట్టడం నిజంగానే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు, సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ల కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. IPL లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తాడు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 TMC హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేవలం అదే కాదు, ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ, మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద MOUలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్
విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెనల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు, ముందడుగా మనం భావించాలి. ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది. అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి. ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు 1,30,000 కోట్లు, సుమారు 59 ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. ప్రతి ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చే జరుగుతుందనే విషయం మనం గమనించాలి. 8 వర్కింగ్ పోర్ట్లు, ఇవాళ పోర్ట్ల నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు 3 రెట్లు పెరగబోతుంది. మన దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కుతుంది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక, ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 1-2 కాదు. ఇవాళ బిడ్డ కడుపులో పుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో అప్పటి నుంచి అప్రతిహతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా, మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు. ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి. కేవలం ఇదే కాదు, ఇవాళే మన మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. బాబు, మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు. ఇవాళ గమనించండి, ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జిఎస్టి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ కొత్త జిఎస్టి విధానం ద్వారా 5%, 18% స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి. ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా, మహిళలకు ఊరట కలిగించే విధంగా, మధ్య తరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా, అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా రాబోతుంది. ఈ యొక్క జిఎస్టి విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి. సుమారు పాటు మన యొక్క ఏవైతే కూడా తగ్గబోతున్నాయనే విషయం మనం గమనించాలి. ఇవాళ నూతన జిఎస్టి విధానం గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రగతి పదాన వెళ్లడానికి కారణభూతం అవుతుంది. కేవలం జిఎస్టీ కాదు, ఇవాళ మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలిపించారు. ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలని, స్వయం సమృద్ధి భారత్ గా నిర్మాణం అవ్వాలి. మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని, బి ఇండియన్ బై ఇండియన్ ఏదైతే నినాదం అప్పుడు స్వతంత్రం కోసం మన యొక్క స్వతంత్ర సమరయోధులు నినాదం ఇచ్చారో, మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన ఊర్లో తయారయ్యే వస్తువులు, మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని, ఏదైతే చేతి వృత్తులు కళాకారులు తయారు చేసే అనేక రకాల విషయాల్ని మనం కొనడం ద్వారా మన దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ బూనాలి. ఈ రాష్ట్రం, ఈ దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆ యొక్క లక్ష్యం దిశగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్లే విధంగా, ఇవాళ ఆశలు చిగురించే విధంగా, మన జీవితాల్లో కళ్యాణాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని మనం గమనించాలి. ఇవాళ సూపర్ 6
సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం, ప్రతి మనసుకి ఆశలు రేకెత్తించే గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం. కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో, దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది. చివరిగా గుర్తుంచుకోవాలి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం 3 విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా, ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా, ప్రతి మాతృమూర్తిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి. కేవలం మాతృమూర్తే కాదు, మన మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశ సంరక్షణ కోసం ఈ యొక్క కూటమి పనిచేస్తుందని మనం గమనించాలి. దీంతో పాటు అతి ముఖ్యంగా మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం, మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ, మాతృమూర్తి పట్ల, మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి ఈ మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ, రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం, వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్. మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. చాలు 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 దిగు, పడిపోతుందా? చాలు చాలు, మీరందరూ బాగుండాలి కదా, మీరందరూ బాగుండాలి కదా. దింపమ్మా ప్లీజ్, జాగ్రత్తగా దిగే, నువ్వు జాగ్రత్త దిగే, నా మాట దిగు. తర్వాత అబ్బాయికి వెనక తీసుకురండి, అబ్బాయి ఫోటో ఇద్దాం. నా దిగు, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా దిగు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువను పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారు లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మనం
మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచిలకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను, ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి 2 వ్యక్తులు రాలేకపోయారు. యువగలం నాయకుడు, యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది. అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్ళని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు. మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది. ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చివరిగా బాబు దయచేసి మీరు 10 మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా మన కూటమి సభ్యులు. ఈ సభ మనది, విజయవంతం కావాలి. దయచేసి ఆ జెండాలన్నీ కింద దించండి ప్లీజ్. అంతా మనందరం కలిసి పనిచేసాం కదా, ప్లీజ్ దయచేసి దాన్ని దించండి. మీ హుషారుని అర్థం చేసుకోగలం. దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా.
మన ఈ అల్లరి ఉత్సాహం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు. ఇంకా దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి. రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు, పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం, ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు హంద్రీ నీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు, వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు, పంట నష్ట పరిహారాన్ని, రైతులకు ఇన్సూరెన్స్ ని, డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు, రైతు కళ్ళల్లో దైన్యం ఒకప్పుడైతే మీసం మెలేసే శౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు, ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు, పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు, కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు, రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశాజ్యోతి, సీమ ప్రజల ఏకైక ఆశాదీపం, రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు. మీ పేరు తలవని ఊరు లేదు, మీ పేరు తలవని గడప ఈ సీమలో లేదు. మా తలరాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా, శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి, ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆ కిందున్న వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి. శభాష్. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు, నాకు అత్యంత మిత్రులు, పవర్ స్టార్, అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక పైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఈరోజు సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు. 15 నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది. అవునా కాదా అని అడుగుతున్నా. మంచి ఎండ, మా ఆడబిడ్డలు చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడి ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. నేటి ఈ సభకు
కారణమైన స్త్రీ శక్తికి వందనం. మా యువ కిషోరాలకి వందనం. అండగా నిలిచిన అన్నదాతకు వందనం. ప్రతి తల్లికి వందనం. కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం. తమ్ముళ్ళు, ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళ స్పీడ్, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం. ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం. 2004 ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి. తమిళలో కానీ ఇని ఎరుగని రీతిలో 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క 21 లోకసభ సీట్లు గెలిపించారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని నిలిపివేశారు. నిరుద్యోగం
గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేతులు పైకెత్తండి. లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకెత్తాలి. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా కళ్ళతో చూశాను. ఒక తల్లి వచ్చి నాకు 7 మంది పిల్లలున్నారు, 7 మందికి 10,000 15,000 ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. ఇది 10,000 కోట్ల పథకం కాదు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు? సూపర్ హిట్ అవునా కాదా? తల్లికి వందనం చెప్పండి. ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి. తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. తమ్ముళ్ళు, స్త్రీ శక్తి నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే స్త్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి.
తమిళు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తాన్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా, అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతుల్ని కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. తమిళు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికీ 1,704 కోట్లు ఖర్చు పెట్టి 2,45,00,000 సిలిండర్లు మహిళలకు అందజేశాం. ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం 2 సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. దీపం 2 సూపర్ హిట్. ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. దీపం సూపర్ హిట్. గట్టిగా చెప్పండి అందరూ. తమిళు యువత, నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండ్. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత
మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్, అవునా కాదా? యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, నేను కొత్తగా మీరు ఆలోచిస్తే వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను, ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్ళారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదరికం తగ్గింది. నేను ఒకటే ఈరోజు చెప్తున్నా, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 40 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్, పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి.
అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికి అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. ఇది ఈరోజు రెండు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలని, మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమిళ్లు 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మునుపు ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ బీసీ సోదరులు, అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు.
ఎన్డీఏ కూటమి మీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేతన్నకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, గీత కార్మికులకు మద్యం షాపులో 10% కేటాయింపులు, నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు, సెలూన్లకి ఉచిత విద్యుత్, పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద 70,000 99,000 రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి, ఇమాములకి, మౌజములకి, పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం. ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా. తమ్ముళ్ళు 96లో వర్గీకరణ తీసుకొచ్చా, మళ్ళీ ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది, మాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పమని అడుగుతున్నా. వర్గీకరణ సబబు అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, సబబు అని చెప్పండి. సామాజిక న్యాయం మా ధ్యేయం. అందరికీ న్యాయం చేయాలి. తమ్ముళ్ళు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఫోన్లుంటే చేతులు పైకెత్తండి. మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా. అవునా కాదా? నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా? ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. 700 సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఏం తమ్ముళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసు అంటే చెప్పండి, చేతుల పైకి చెప్పండి. తెలియకపోతే తెలుసుకోండి. మీరెక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోనే మీ ఆయుధం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తమిళు కేంద్రంలో, రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్. అందుకే డబల్ డిజిట్ గ్రోత్. 2 ప్రభుత్వాలు మనవే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తానని చెప్పాను, ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను. 2025, 26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళు సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ 2 జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా.
అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేసి ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగులికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమ్ముళ్ళు, రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. హంద్రి నీవ, గాలేరు నగరి, తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన, సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు. కానీ తమ్ముళ్ళు, అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలనా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి. గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతని దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్లో మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా. అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా. మొన్ననే అందరి నీవ 3,850 కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం. 5 ఏళ్లలో చేయలేని పని 100 రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పత్తికొండ, జీడిపల్లి, పెన్నా అహోబిలం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం. గండికోట, బ్రహ్మసాగర్, సోమశిల, కందలేరులో నీళ్లు నింపాం. తమ్ముళ్ళు, నాది ఎప్పుడూ ముందు చూపు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు 90% నీళ్లున్నాయి. జల కళ తెచ్చాం. ఇది తెచ్చింది మనమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీన్ని శాశ్వతం చేస్తాం. ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి, శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు, అనేక ప్రసిద్ధి ఆలయాలు, మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, నేటి ఆధునిక ఆలయాలు. నీళ్లిస్తే రాయలసీమ రైతాంగం రత్నాలు పండిస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది. నేను ఈరోజు ఒక మాట ఇస్తున్నా. అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇది నేనిచ్చే మాట, సిబిఎన్ మాట అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమిళు సీమలో డిఫెన్స్, స్పేస్ సిటీ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి. సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడ్ స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులు, రాయలసీమ స్టీల్ ప్లాంట్, హార్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరడ్డొచ్చినా సీమ అభివృద్ధి ఆగదు,
ఆగదు. ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఒక అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, మా ఆలోచన ఒకటి, ప్రజలకు న్యాయం జరగాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం. మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల అభివృద్ధి, భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అయితే అన్ని విధాల అండగా ఉన్నారు. వారికి సభాముఖంగా కరువు సీమ, కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలియజేయండి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే తమ్ముళ్ళు, ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు, నాయకులకి ఒకే మాట చెప్తున్నా. మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను వేదిక పైనుండే వాళ్ళని, కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి. ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో 3వ పార్టీ నాయకులను కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రాముడి పరిపాలన చూడలేదు, కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు? రామరాజ్యం అంటాం, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి సుపరిపాలన, రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో. అందుకే నేను చెప్పాను,
47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 4వసారి సీఎంని. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే P4 లో కూడా ఒక మాట చెప్పాను. సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇద్దాం. అందుకే P4 లో భాగస్వాములు కమ్మని కోరా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ వచ్చింది. పేదవాళ్ల జీవితాలను మారుస్తాం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా, అందరినీ సిద్ధం చేస్తున్నా, అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు. శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం. దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్, థ్యాంక్ యూ అనంతపూర్. వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇదే ఉత్సాహం శాశ్వతంగా చూపేయండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో మీరే చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు, జిల్లాకు వచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు. జీడిపల్లి బైరివాణి తిప్ప ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాం. జీడిపల్లి పేరూరు ప్రాజెక్టుకి ఫోకస్ చేస్తాం. అందరి నీవా 36 ABCలు ప్యాకేజీలు
ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గ నియోజకవర్గాలకి ప్రయోజనం వస్తాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ, హెచ్ఎల్సి ఆధునీకరణ, ఇవన్నిటిపైన శ్రద్ధ పెడతాం. అనంతపూర్ నాకు అత్యంత చాలా ప్రీతి ప్రాంతమైన జిల్లా, వెనుకబడిన జిల్లా. మీకు భరోసా ఇస్తున్నా, ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత మాది. 2024 కంటే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించే బాధ్యత మీదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారాలు. ఓకే. సూపర్ 6 సభని సూపర్ హిట్ చేసినటువంటి అనంతపురం జిల్లా ప్రజానీకానికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది,